నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విపత్తు నిర్వహణ నిధి నుంచి తెలుగు రాష్ట్రాలకు నిధులు. తక్షణ సాయం అందేలా 3,448 కోట్లు కేటాయించిన కేంద్రం. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ పర్యటన. ఖమ్మం జిల్లాలో ఏరియల్ సర్వే అండగా ఉంటామని భరోసా. వరద నష్టంపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో సీఎం సమావేశం. శాశ్వత పునరుద్ధరణ పనులకు నిధులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి వినతి. ఏపీలో ముమ్మరంగా బుడమేరు 3వ గండి పూడ్చే పనులు. విజయవాడలో ఊపందుకున్న బురద తొలగింపు పనులు. రాష్ట్ర కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్. బీసీ వైపే మొగ్గు చూపిన కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి. రాజకీయ ప్రముఖుల నివాళి. భువనగిరిలో అంత్యక్రియలు పూర్తి. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం. కాంగ్రెస్లో చేరిన మాజీ రెజ్లర్ వినేష్ ఫోగాట్, భజ్పూమ్ పూనియా. ఊహించని వరదతో పంట నష్టపోయిన రైతులు, ఇల్లు దెబ్బతిన్న ప్రజలకు బాసటగా నిలుస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అభయమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా ఎలా ఆదుకోవాలో ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం, పాలేరు, మధిర ప్రాంతాల్లో మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, డిప్యూటీ సీఎం భట్టి, పొంగులేటి తుమ్మలతో కలిసి పర్యటించారు. ఇటీవలి వరదలతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర అమాత్యులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి క్షేత్రస్థాయిలో నష్టాన్ని పరిశీలించారు. ఏరియల్ సర్వే ద్వారా నష్టపోయిన పంటలతో పాటు ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. మున్నేరు, పాలేరు, ఆకేరు, కట్టలేరు వాగులు ఉప్పెనలా ఊర్లను ముంచెత్తిన వైనం చూసి చలించిపోయారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద వల్ల జరిగిన నష్టాన్ని రాష్ట్ర మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి చౌహాన్కు వివరించారు. సాధారణ పరిస్థితులు నెలకొనేలా కేంద్రం అధిక నిధులు ఇవ్వాలని అమాత్యులు విన్నవించగా, తెలంగాణ ప్రజలను కేంద్రం ఇతోధికంగా ఆదుకుంటుందని శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. పాలేరు నియోజకవర్గంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. వరద వల్ల పంటలు నష్టపోయిన కర్షకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వరద విషాదం మిగిల్చిన ఫోటోలతో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. వర్ష బీభత్సం వల్ల జనం ఎదుర్కొన్న సమస్యలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చౌహాన్కు సోదాహరణంగా వివరించారు. అనంతరం పాలేరు నవోదయ పాఠశాలలో రైతులతో నిర్వహించిన ముఖాముఖీలో పాల్గొన్నారు. సర్వం కోల్పోయిన తమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయూతనివ్వాలని రైతులు వేడుకున్నారు. కన్నీటి పర్యంతమైన బాధిత రైతుల్ని కేంద్ర మంత్రి హత్తుకుని ఓదార్చారు. मिलकर करेंगे ना, हम सब लोग मिलकर करेंगे, रोना नहीं। मट्टी आ गई तो सब आ गया था। हम सुने थे मोदी के साथ తాను రైతునేనన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నదాతల పరిస్థితి తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. हमने खेत देखे, पैडी और चिली दोनों की फसल पूरी तरह से समाप्त हो गई है। जो खेत पानी में डूब गए वहाँ 100% क्रॉप डैमेज हुई है। और सरकार को भी यहाँ कोई राजनीति करने नहीं आए हम लोग। संकट के समय हम सब साथ हैं। इस समय हम केवल जनता के सेवक के रूप में आए हैं, किसानों की सहायता करने के लिए आए हैं। SDRF का पैसा है, उसका भी पैसा केंद्र से तो आया, लेकिन पुरानी सरकार जो अब तक कुछ समय पहले तक थी, उसने सारे फंड डाइवर्ट कर दिए।
दूसरी प्रधानमंत्री फसल बीमा योजना, किसान को फसल का बीमा का लाभ मिलता है, तेलंगाना में लागू ही नहीं की गई। हम केंद्र सरकार की योजनाओं को भी कैसे, किस रूप में और क्या व्यवस्था करके लाभ दे सकते हैं, चर्चा करके प्रधानमंत्री जी का मार्गदर्शन लेके उस दिशा में भी बढ़ेंगे। केंद्र सरकार राज्य सरकार को हर आवश्यक सहायता करेगी ताकि मेरे किसान भाइयों को इस संकट के पार ले जा सके, उनकी आंखों में आंसू ना आए। The entire state 5 to 6 districts position is the same, sir. Nearly 3.5 to 4 lakh paddy and chili and cotton. The three fields are totally damaged, sir. Then the number of irrigation projects and canals also damaged, sir. My humble request, our government side and our public, farmers, everybody wants to request the central, what best support, please support the state government, sir. Thank you. అనంతరం పాలేరువాగు దాటికి గండిపడిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. వరద ముంపు వల్ల ఎంత మేర పంటలు దెబ్బతిన్నాయో ప్రత్యక్షంగా చూశారు. బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని అధైర్యపడొద్దని మనోధైర్యం నింపారు. రాష్ట్రంలో వరద నష్టం తీవ్రంగా ఉందని తక్షణ సాయంతో పాటు శాశ్వత పునరుద్ధరణ పనులకు తగిన నిధులు కేటాయించాలని సీఎం కోరారు. సుమారు 5,438 కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సీఎం వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ నిధుల విడుదల విషయంలో మార్గదర్శకాలను సడలించాలని కేంద్ర మంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీకి ఎలాంటి సాయం చేస్తారో తెలంగాణకు అదే స్థాయిలో అందించాలని, రెండు రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని సీఎం కోరారు. హైదరాబాద్ సచివాలయంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వరద ప్రభావం, నష్టాన్ని ముఖ్యమంత్రి, అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫోటోలతో వివరించారు. పలు జిల్లాల్లో ఒక్కరోజే 40 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసిందని, వరద ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందని సీఎం చెప్పారు. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని తెలిపిన ముఖ్యమంత్రి ప్రభావిత ప్రాంతాల్లో తీవ్ర పంట నష్టం జరిగిందని, పొలాలన్నీ రాళ్లు, ఇసుక మేటలతో నిండిపోయాయని వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నట్లు కేంద్ర మంత్రికి సీఎం చెప్పారు. విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వరద పోటుతో విలవిల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు అండగా నిలుస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రాష్ట్రాల విపత్తుల నిర్వహణ నిధి నుంచి 3,448 కోట్లను కేంద్రం కేటాయించినట్లు తెలిపింది. తక్షణ సాయం అందించేందుకు పని జరుగుతోందన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇందులో కేంద్రం వాటా కూడా ఉందని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో సంభవించిన అకాల వరదల సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధిత ప్రాంతాలను పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విజయవాడలో వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీని ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ప్రారంభించారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, పంచదార, 2 కేజీల ఉల్లిపాయ, బంగాళదుంపలు, లీటర్ పామాయిల్ సరుకులతో ముంపు ప్రాంతాలకు వందలాది వాహనాలు పంపించారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకుల పంపిణీ 100% అందేలా అధికారులకు మంత్రులు ఆదేశించారు. అటు వరదల్లో చిక్కుకున్న బాధితులకు గత 5 రోజులుగా సుమారు 10 లక్షల ఆహార ప్యాకెట్లు అందించామని విజయవాడ, గుంటూరు అక్షయపాత్ర ప్రెసిడెంట్ వంశీదాస ప్రభు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, దివిస్ ల్యాబ్ సహకారంతో రికార్డు స్థాయిలో బాధితులకు ఆహారాన్ని అందించామన్నారు. మరోవైపు సీఎం చంద్రబాబు విజయవాడ సహా కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లో ముంపు బారిన పడిన ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేశారు. బుడమేరకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన గండి పూడ్చే పనులను చూశారు. బుడమేరు కాల్వకు పడిన 2 గండ్లు పూడ్చివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ తెలిపింది. 3వ గండి పూడ్చివేత పనులు కొనసాగుతున్నట్లు వివరించింది. బుడమేరు గండ్ల పూడికలో లక్ష్యానికి చేరువలో ఉన్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. బుడమేరు వరద పెరిగినా పనులు ముమ్మరంగా చేస్తున్నట్లు, పనులు ప్రారంభమైనప్పటి నుంచి అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి తెలిపారు. ప్రస్తుతం బుడమేరు కాల్వకు 9,000 క్యూసెక్కుల వరద వస్తుందని తెలిపిన మంత్రి 3వ గండి కూడా పూడ్చితే సింగనగర్కు వరద ఆగిపోతుందని తెలిపారు. ఓవైపు వర్షం, మరోవైపు 9,000 క్యూసెక్కుల వరద ఉధృతి ఉన్నప్పటికీ 5 రోజుల నుంచి చాకచక్యంగా పనులు చేస్తూ 2 గండ్లు పూడ్చినట్లు నిమ్మల తెలిపారు. 3వ గండి ఈ రాత్రికి పూర్తవ్వచ్చని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది. పీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతుండగా ఇవాళ ప్రకటన వెలువడింది. ప్రస్తుతం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే తత్వం, విధేయతను గుర్తించిన అధిష్టానం మహేష్ గౌడ్కి సారథ్య బాధ్యతలు కట్టబెట్టింది. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పార్టీ ముందుకు నడిపిస్తారని విశ్వాసంతో పీసీసీ పీఠం దక్కింది. వచ్చే 2 నెలల్లోపే ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి శంకుస్థాపన చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీల్లో 121 కోట్లతో నిర్మించనున్న హాస్టల్ భవంతులకు సహచర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వైద్య శాఖలో నూతనంగా ఎంపికైన 282 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు మంత్రి రాజనరసింహ నియామక పత్రాలను అందజేశారు. వైద్యులు ఓపికతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో డాక్టర్లు మరింత అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర కీలకమని, త్వరలో మరో 1300 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేస్తామని రాజనరసింహ ప్రకటించారు. Telangana is going to be the most potential place for medical tourism. రేపు పొద్దున ఈ కాంపిటేటివ్ పోటీ ప్రపంచంలో మెడికల్ టూరిజంలో దేశంలో ఆసియా ఖండంలో తెలంగాణ నంబర్ 1గా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. రాబోయే కాలంలో ఈ రంగం పర్టికులర్లీ అలైడ్ కోర్సెస్ ప్రతి గ్రామంలో, తెలంగాణ యొక్క ప్రతి గ్రామంలో రేపు నర్సెస్ ఇతర టెక్నీషియన్స్ రాబోతున్నారు. వారికి గొప్ప భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్రంలో అత్యాచార బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు బాధితురాలిని మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. అనంతరం రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకున్న సురేందర్ రెడ్డి మృతదేహానికి బీఆర్ఎస్ బృందం నివాళులర్పించింది. అనంతరం మాట్లాడిన హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యాచార ఘటనలు నిత్యకృత్యమయ్యాయని మండిపడ్డారు. 9 నెలల్లోనే సుమారు 19,000 వరకు అత్యాచార ఘటనలు, 4 మత ఘర్షణలు జరిగాయని ధ్వజమెత్తారు. శాంతి భద్రతల పరిరక్షణలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని నాశనం చేస్తోందన్నారు. కేసీఆర్ గారి హయాంలో షీ టీమ్స్ పెట్టి రక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్ ను మార్చారు. 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని, హైదరాబాద్ ను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. లా అండ్ ఆర్డర్ లో దేశానికే ఆదర్శంగా తెలంగాణని తీర్చిదిద్దారు. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఎటుపోతా ఉంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారు. ఒక్కొక్క రోజు 4 మర్డర్లు, 4 అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ లో. రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతా ఉంది. ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలములో 1900 అత్యాచారాలు, 2600 హత్యలు, 230 స్మగుల్డ్ వెపన్స్ సీజ్ చేయడం జరిగింది. ఎక్కడికి వస్తున్నాయి ఈ తుపాకులు? 22-24 ఏళ్ల యువకుల చేతుల్లో నాటు తుపాకులు ఉన్నాయి. అడ్డగోలుగా స్మగుల్డ్ వెపన్స్ ఈ రాష్ట్రంలోకి దిగుమతి అవుతా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఇవాళ ప్రభుత్వం నిద్రపోతున్నటువంటి పరిస్థితి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 9 నెలలుగా నిలిచిపోయాయన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పనులు చేయడం లేదని, ప్రాజెక్టును పడావు పెడతారా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 నెలల్లో ఒక్కసారి కూడా పాలమూరు రంగారెడ్డి వైపు కన్నెత్తి చూడలేదని, నీటిపారుదల శాఖ మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆయన మండిపడ్డారు. జూరాలకు 50 రోజుల్లో 732 టీఎంసీల వరద వస్తే ఇక్కడ ఒడిసిపట్టింది కేవలం 22 టీఎంసీలు మాత్రమేనని నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ తర్వాత మిగతా నీరంతా సముద్రం పాలైందని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన జలాశయాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. అధికారం దక్కిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేక వట్టెం పంప్ హౌజ్ వరదలకు నీట మునిగిందని మండిపడ్డారు. కృష్ణాలో నీళ్లున్నా కాంగ్రెస్ నిర్లక్ష్యం మూలంగా జలాశయాలను నింపే పరిస్థితి లేదని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ కక్ష సాధింపులు ఉంటే తమపై తీర్చుకోవాలని, విద్యార్థులపై కాదని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో టర్మినేట్ చేసిన పాత
ఫ్యాకల్టీనే తిరిగి తీసుకోవాలని విద్యార్థుల డిమాండ్కు భరాసా సంఘీభావం తెలిపింది. ఈ మేరకు ఈరోజు గౌలిదొడ్డి గురుకుల పాఠశాలను మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జగదీశ్వర్ రెడ్డితో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. దళిత వర్గాలకు విద్య అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ హయాంలో గురుకులాలకు ఏ ఒక్కరోజు చిన్న సమస్య రాలేదని, ఇప్పుడు గురుకులాల్లో పురుగుల అన్నం తినే దౌర్భాగ్య స్థితికి వచ్చిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత విద్యార్థులు కోరుతున్న చిన్న చిన్న కోరికల్ని కూడా తీర్చలేని స్థాయిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అయితే పాత ఫ్యాకల్టీనే కొనసాగిస్తామని సీఎస్ ఆదేశాలు జారీ చేసినట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు తెలిపారు. వేరే దగ్గర గెస్టెడ్ ఫ్యాకల్టీ ఉన్నప్పటికీ సీట్స్ వస్తలేవు కాబట్టి వాళ్ళను తీయాలో ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. కానీ గౌల్దొడ్లో సీట్స్ వస్తున్నాయి కాబట్టి గౌల్దొడ్ ఎట్లనే ఉంటుంది అని చెప్పడం జరిగిందంట. సార్ వాళ్ళు మాకు చెప్పారు. కానీ తర్వాత చూసేసరికి అదే నమ్మకంతో మేము ఉన్నాం సార్. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈవెన్ గౌల్దొడ్లో ఉన్న సార్ వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి, అందరు ఫ్యాకల్టీ సీనియర్ ఫ్యాకల్టీ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి నోటీస్ రావడం జరిగింది. మా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాని తర్వాత మాకేం చేయాలి, అసలు ఇదంతా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు సార్. మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నప్పటికీ ఇండిపెండెన్స్ వీక్ మొత్తం మా క్లాసెస్ జరగలేదు. మొన్న ఫోన్ చేసి సార్, ఫోన్ చేసి టీచర్లను తీసేసారు. బాబు స్కూల్లో చెప్పిన వాళ్ళని ప్రమోషన్ పేరు తీసుకొచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ చెప్పడం జరుగుతుంది. వాళ్ళు అంత ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళు చెప్పడం కూడా కొంచెం ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి చెప్పలేదు సార్. మనకు మెయిన్ ఇప్పుడు ఏంటంటే మన ఎవరైతే ఇప్పుడు సీనియర్ ఫ్యాకల్టీ ఇందులో నుంచి టర్మినేట్ జరిగిందో వాళ్ళు కావాలి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి కష్టాలు మొదలైనవి. మరి గౌలిదొడ్డి చరిత్రలో ఎప్పుడు కూడా విద్యార్థులు ఆకలితో రోడ్డెక్కిన, ఆకలితోని లేకపోతే టీచర్లు రావడం లేదని రోడ్డెక్కిన పరిస్థితి ఇంతవరకు లేదు. బెస్ట్ స్టూడెంట్స్ కు బెస్ట్ ఫ్యాకల్టీ ఇవ్వాలన్న ఒక నినాదంతోనే ఆ రోజు మరి ఈ కోచింగ్ సెంటర్లను పెట్టడం జరిగింది. పిల్లలందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇలా ఇద్దరు మాజీ మంత్రులు ఇలా మన ముందర ఉన్నారు. తప్పకుండా మీకుండే సమస్యలన్నింటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతారు. ఎట్టి పరిస్థితులు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది దేశమే మన వైపు చూసేటువంటి పరిస్థితిని క్రియేట్ చేయబడ్డది. మేము ఎన్నడూ ఇట్లా ఊహించుకోలేదని ఆశించినటువంటి వాళ్లకు ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ భవిష్యత్తు అంధాకారం అయ్యేటువంటి పరిస్థితి ఆ భయంలో పడ్డట్టుగా కనబడుతున్నారు. మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మంచి ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్లో వస్తుంటాయి పోతుంటాయి, దాన్ని ఇంకా మంచిగా ఎంకరేజ్మెంట్ చేసి ముందుకు నడపాల్సింది పోయి అర్ధాంతంగా 25 మందిని వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మార్చడం వల్ల ఈ సమస్య అంతా వచ్చింది. మన గురుకులకు విశ్వాసం కావాలి, ధైర్యం కావాలి. ప్రతి పిల్లోడిలో ప్రతి పాపలో ధైర్యం నింపాలన్న ఉద్దేశంతో మనం గురుకుల పాఠశాల వ్యవస్థను తీసేయాలని అనుమతుల ఆదేశంతో చేయడం జరిగింది. సరే, దురదృష్టవశాత్తు ఇప్పుడు మేము ప్రభుత్వం విమర్శలు చేయడం లేదు. మీరు ఏదైతే సమస్య చెప్పినో జెన్యున్ గా మీ మనసులో ఏదైతే బాధ ఉందో, నేను ఇక్కడ విద్యకు దూరం అవుతామని చెప్పి మీరు భయపడుతున్నారో, క్రీడలకు దూరం అవుతామని బాధపడుతున్నారో, ఏం బాధపడకండి, భయపడకండి. తప్పకుండా మీ తరఫున మేము ప్రభుత్వంతో మాట్లాడుతాం, మన తరఫుతో మాట్లాడుతాం. గురుకులాలు, వసతి గృహాల్లో చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం జరుగుతోందని, ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఉద్యోగుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యవహరిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. గిరిజన గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలపై ఆ శాఖ అధికారులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీచర్లు, వార్డెన్లు, సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, మానవత్వాన్ని జోడించి మంచి నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. గిరిజన సంక్షేమ శాఖ సీఎం వద్దే ఉన్నందున ఎస్టీ విద్యార్థుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లు అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ప్రతీకలుగా నిలవాలని పేర్కొన్నారు. హాస్టళ్లలో విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల వార్డెన్లు, టీచర్లు ప్రత్యేక జాగ్రత్త వహించాలని సూచించారు. విద్యార్థులకు జ్వరం వస్తే ఇంటికి పంపించకుండా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. హాస్టల్ విద్యార్థులు అటవీ ప్రాంతాలకు, వాగుల వద్దకు వెళ్లకుండా చూడాలన్నారు. హాస్టల్ను తమ సొంత ఇంటిలా విద్యార్థులు భావించేలా చూడాలని, నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. సరుకులు సరఫరా సరిగా లేకపోతే టెండర్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ హోటల్ హరిత ప్లాజాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఇంకేం కావాలి? ఇక నువ్వే బతకాలి అని కుటుంబమే పొట్టుబడి సంపాదించుకోవాలి. ఏసీగా ఏదో ఒడ్డుబడ్డ చేపట్లకి గిలగిలా కొట్టుకుంటాడు, బయటకు వెళ్తున్నాడు. ఏం యాగం చేస్తావు చెప్పు నాకు. నువ్వు ఇలా యాగము ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతున్నారు. అతి భారీ వర్షాలు పడడం వలన కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు వేనాయి, బ్రిడ్జులు కూలినాయి, పొలాలు వేనాయి, పోల్స్ వేనాయి, రైల్వే ట్రాక్లు వేనాయి, మొత్తం ఎక్కడికెక్కడ కూలిపోయినాయి. నువ్వు నీ యాగం చేసేటప్పుడు దీని నుంచి ప్రజలను కాపాడాలి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి, ఈ కష్టాల బారి నుంచి బయటికి రావాలి, ఇటువంటి ఇబ్బందులు రావద్దని పూజ చేసినావా? అది గంత మంచి ఆలోచన నీకు వస్తాయి. మళ్ళీ నేను వెంటనే ప్రభుత్వం ఈ పోవాలి, వాడు వాళ్ళు, వీళ్ళు వాళ్ళ నేను ముఖ్యమంత్రి వెంటనే రావాలి, నా కొడుకు మంత్రిని చేయాలి, లేకుంటే కొంచెం ఎగ్జామ్షన్ ఏమైనా కొంచెం ఇచ్చి నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. రెండు బిడ్డ వచ్చిందని బిడ్డను ముఖ్యమంత్రి చేయాలని కోరుకున్నాం కావచ్చు. అంతే. నువ్వు చేసే పూజలన్నీ గివే, అన్ని గివే దరిద్రపోయాయి, అన్ని గివే దరిద్రపు ఆలోచనలు. ఎవరికి ఏం కనీసం ఎవరికి ఒక పైసా మందం లాభం జరగని దరిద్రపు ఆలోచనలు వచ్చినట్టనే ఆయనకే వస్తాయి. కాబట్టి ఎందుకు చేసిన పూజలు? నవగ్రహాలు కాదు, తెలంగాణలో దశగ్రహాలు ఉండే, ఓ గ్రహం వీకింది. కానీ మళ్ళీ సడేసిన పూజలు ఇక మళ్ళీ నమ్మిస్తారు అందరినీ. ఇక మళ్ళీ అది ఉందో మళ్ళీ నాకు మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎమ్మెల్యేలు అందరూ అటు ఇటు వీక్తురు కదా, కొంతమంది పూజలు చేస్తారట, వాళ్ళు ఇచ్చిన బోకేలు ముట్టద్దట, వాళ్ళు ఇచ్చిన భోజనం పెడితే అటే మొత్తం వాళ్ళు ఏం చెప్తా తింటారట. అయితే ఎమ్మెల్యేలు అటు ఇటు వీక్తురా కొంతమంది. పోకుండా ఎమ్మెల్యేలు ఈయన చెప్పిన దానికే వినాలే, నేను చెప్పిన మాటను నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని గిట్ట పూజలు చేస్తున్నావు. అది కూడా అవచ్చు. ఇది తెల్లారైతే టెన్షన్ ఎవరికి? వశీకరణ పూజలు అవచ్చు. తెల్లారైతే టెన్షన్ ఏమున్నది? ఆ గంప కింద అమ్మిండు, రోజు కూడా వీక్తాడు. ఈ మధ్య వదలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే కదా. ఈ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు కాబట్టి ఇక గంప కింద అట్టం ఉండరు, పోతలేరు. కాబట్టి ఎమ్మెల్యేలు నేను చెప్పినట్టు వినాలి, నన్ను ఇచ్చిపెట్టి పోవద్దని ఇట్లా పూజలు చేస్తుండవచ్చు, అట్లా ఉండవచ్చు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రముఖ మాజీ రెజ్లర్ వినేష్ ఫోగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో ఇద్దరు హస్తం కండువా కప్పుకున్నారు. అంతకుముందు రెజ్లర్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. అంతకుముందే భారత రైల్వేలో తమ ఉద్యోగాలకు వినేష్ పూనియా రాజీనామా చేశారు. భారతీయ రైల్వేలకు సేవ చేయడం జీవితంలో మరపురాని గర్వించదగిన సమయమని ఎక్స్లో వినేష్ పోస్ట్ చేసింది. వినేష్ బజరంగ్లు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఈ నెల 4న సమావేశం కాగానే వారు కాంగ్రెస్లో చేరడం ఖాయమనే కథనాలు వచ్చాయి. అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అంతిమయాత్ర అశ్రు నయనాల మధ్య కొనసాగుతోంది. భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్లో రాజకీయ ప్రముఖులు, అభిమానులు జిట్టా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. తెలంగాణ ఉద్యమంలో బాలకృష్ణారెడ్డి చేసిన సేవల్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న జిట్టా బాలకృష్ణారెడ్డి తుది శ్వాస విడిచారు. యాదాద్రి జిల్లా బొమ్మాయిపల్లికి చెందిన ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. యశోద ఆసుపత్రి నుంచి భౌతిక కాయాన్ని భువనగిరి శివారులోని ఆయన ఫామ్ హౌస్కు తరలించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి ప్రముఖులు, రాజకీయ నేతలు పుష్పగుచ్చం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. భరాస సీనియర్ నేతలు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి జిట్టా భౌతిక కాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాలకృష్ణారెడ్డి ఉద్యమంలో చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, తీన్మార్ మల్లన్న జిట్టా బాలకృష్ణారెడ్డికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య నివాళి అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవల్ని కొనియాడారు. జిట్టా అకాల మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా ఉత్సాహంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. జిట్టా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నాయకులు జిట్టా మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.